ఇంటి స్థలాలకు సంబంధించి శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకొద్దు, లోతట్టు ప్రాంతాల్లోనూ నడిచే దారి కూడా లేని చోట్ల స్థలాల. వైకాపా ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పట్టాలపై లబ్ధిదారులు అనాసక్తి. ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి. వైకాపా పాలనలో ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ వాటి గురించి తెలియని లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది వరకు ఉన్నారు. శ్మశానాలకు సమీపంలో నిర్మాణాలకు అనువుగా లేని చోట్ల ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారంటూ వాటిని అయితే వద్దంటున్నారు. మరో 50,000 మంది గ్రామీణ ప్రాంత కాలనీలో ఫ్లాట్ల కేటాయింపు తీరును పరిశీలించగా ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ పాలనలో ప్రచారం కోసం హడావుడిగా ఇచ్చేసిన ఇళ్ల పట్టాల్లో చాలా వరకు అలాంటివే. లబ్ధిదారులకు ఏమాత్రం ఉపయోగపడకుండా వందల కోట్లు ఖర్చు చేసి ప్రైవేటు భూములు కొనే ప్రక్రియలో వైకాపా పెద్దలు అప్పట్లో భారీగా అయితే వెనకేసుకున్నారు. కేటాయించిన స్థలాల గురించి సమాచారం కూడా లేదు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వ ప్రైవేటు భూములు మొత్తం కొని ఎకరాలు సిద్ధం చేసి పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి చొప్పున మాత్రమే అప్పుడైతే ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ సైట్లు అయితే అందరూ కూడా కట్టుకోవడానికి అయితే అనువుగా అయితే లేవు. నెల్లూరు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, వైఎస్ఆర్, కడప ఇతర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో శ్మశానాలకు చేరువలు అత్యధిక సంఖ్యలో పేదలకు ఇంటి పట్టాలు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. ఇక దాంతోపాటు చాలా ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ పట్టాలకు సంబంధించి కొంతమందికి సమాచారమే లేదు. విలీనం చేసి పంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేశారు. వీటి పరిశీలన వివిధ దశల్లో ఉంది. గత పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో కాలనీలో లబ్ధిదారుల కోసం సెంటున్నర చొప్పున ఇచ్చిన 44,000 చిల్లర ఫ్లాట్లను 3 సెంట్ల కింద కలిపి అందజేసేందుకు ఉన్న మార్గంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నంద్యాల, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, సత్యసాయి, నెల్లూరు వంటి జిల్లాల్లో ఇందుకు అనువైన వాతావరణం ఎక్కువగా అయితే ఉందన్నమాట. మిగిలిన ప్రాంతాలు అయితే లేదు. అంటే ఉన్న స్థలాలనే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపట్లేదో వద్దంటారో అది తీసుకొని వాటిని మళ్ళీ 3 సెంట్ల కింద చేసి కొత్త వారికి అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట ప్రభుత్వం. సో ఇది మనకు తాజా సమాచారం. అయితే ఇంకా మిగిలిన వారందరూ అప్లై చేసుకోవడానికి ఆ మధ్యలో ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చారు. కానీ దానికి సంబంధించి ప్రచారం లేకపోవడంతో చాలామంది అయితే దరఖాస్తు చేసుకోలేదు. అయితే ఇప్పటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకుందాం అనుకున్నారో దరఖాస్తు చేసుకోండి. ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.